మహేష్ గారు, జనరల్గా మనం ఏదన్నా ఒక కేసు ఒక ఇది ఫైల్ అయినప్పుడు పోలీస్ చేసే పని ఏంటంటే దానిలో ప్రాథమిక సాక్ష్యాధారాలు సేకరిస్తారు, విచారించాల్సిన వాళ్ళు విచారిస్తారు, పెట్టాల్సిన సెక్షన్లు పెడతారు, ఛార్జ్షీట్ ఫైల్ చేస్తారు, కోర్టుకు పెడతారు. మామూలుగా ఏదైనా ఒక కేసు ఉంటే అలాంటి పనే సిబిఐ, ఢిల్లీ పోలీస్, పెద్ద పోలీస్ అనుకోవాలి అంతే కదా. మామూలుగా మన భాషలో, జనం భాషలో మాట్లాడంటే పెద్ద పోలీసు ముందు ఇన్వెస్టిగేషన్ చేయకుండా నివేదికలు తెప్పించుకొని, మామూలు పోలీసులు అయితే న్యాయ సలహా తీసుకొని కేసు పెడతారని నేను ఎక్కడ వినలా. ఒక కేసుకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా దీనిలో ఆధారాలు ఉన్నాయి, నివేదికలు ఉన్నాయి, ఎన్డీఎస్ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన నివేదికలు ఉన్నాయి, ఒక మాజీ సుప్రీంకోర్టు జడ్జి గారి నివేదిక ఉంది, ఇవన్నీ ఉన్నాయి. అయితే అసలు దీని మీద 20 రోజుల తర్వాత మొట్టమొదటిసారి ఒక స్పందన సిబిఐ నుంచి వచ్చింది. నిన్న మొన్న కూడా నన్ను ఎవరు అడుగుతున్నారు సిబిఐకి ఇచ్చారు, ఏమైందంటే ఏమో ఇంతవరకు నాకేం తెలియదని చెప్తాను. అయితే దాని మీద ఇప్పుడు వాళ్ళు డేటా తెచ్చుకుంటున్నట్టు వాళ్ళు ముందు స్టడీ చేస్తారు అంటే అసలు ఇది ఏం ముందుకెళ్తుందా? మీరేమో ఢిల్లీ చేతిలో పెట్టారు, ఏంటి మీ ఆలోచన ఏంటి, వాళ్ళ ఆలోచన ఏంటి, నాకు అర్థం కావట్లేదు. కటారి గారు, మనం తెలంగాణ ఇప్పటి జనరేషన్ కాదు, ఇంకో భవిష్యత్తు 10 జనరేషన్లు చర్చించుకున్న కాళేశ్వరం అంటే 1 లక్ష కోట్ల అవినీతి అనేది చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ అయినటువంటి అంశం. 38,000 కోట్లతో మొదలైన ప్రాజెక్టు దాన్ని తీసుకుపోయి 1,40,000 కోట్లతో ముగించే కార్యక్రమం పెట్టుకున్నారు వాళ్ళు. దానికి ఎక్కడ కూడా క్యాబినెట్ అప్రూవల్స్ కానీ మిగతాయి కానీ అవన్నీ కూడా సభలో ఏకరువు పెట్టి చెప్పారు మా ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ అందరూ కూడా. సో అయినా బుకాయించే ప్రయత్నం బీఆర్ఎస్ నాయకులు చేసిండ్రు. బట్ ఒకటి ఏంటంటే కాళేశ్వరం కాళేశ్వరం ఒక అవినీతి కూపం అనే విషయం బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే బయటపడ్డది ఎన్నికలకు ముందే. అప్పుడే చెప్పినాం దీని మీద ఖచ్చితంగా విచారణ జరిపిస్తాం, 1 లక్ష కోట్ల ప్రజాధనం ఇట్లా వృధా పోనివ్వం, దానికి ఖచ్చితంగా బాధ్యులైన వాళ్ళ మేము చర్యలు తీసుకుంటాం అనే మాట నాడు పిసిసి అధ్యక్షుడిగా ప్రతిపక్ష నేతగా మా ముఖ్యమంత్రి గారు చెప్పారు. మేము అధికారంలోకి వచ్చినాక వెంటనే దాని మీద ఒక సిట్టింగ్ జడ్జి అడిగినాం, అది కోర్టు సరిపడా జడ్జిలు లేరనేది నిరాకరిస్తే రిటైర్డ్ జడ్జితో జస్టిస్ పినాకి చంద్రఘోష్ గారితో ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన కూడా స్టాల్వర్ట్ ఇన్ లా ఫీల్డ్. సో జ్యుడిషియరీలో అంత గొప్ప అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఇది విచారణ చేయించాం. ఆ విచారణ క్రమంలో సహకరించక అంత తాత్సారం చేస్తే ఫైనలీ దీనికన్నా ముందు ఒక విజిలెన్స్ ఎంక్వైరీ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంది కాబట్టి ఇది మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిందే రాసిండ్రు వీళ్ళు. ఇది ఇలా అసలు 40-50 మంది పేర్లు వాళ్ళ పాత్రలు ఉన్నాయి చాలా డీటెయిల్ గా. బట్ ఇది మేము నమ్మము, ఇది రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంది కాబట్టి దీన్ని మేము పెద్ద ఇది కేవలం కాంగ్రెస్ రిపోర్ట్ అన్నారు, విజిలెన్స్ రిపోర్ట్. సరే, ఈ రాష్ట్రంలో ఇంకో 2 పెద్ద కేసులు నడుస్తున్నాయి. ఒకటి ఫార్ములా E1 రేస్ కేసు నడుస్తుంది, రెండోది ఫోన్ ట్యాపింగ్ కేసు నడుస్తుంది. ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా సేమ్ సిట్ విచారణ అని, ఇది కాంగ్రెస్ కావాలని మా మీద బురద జల్లుతుంది, కాంగ్రెస్ రాజకీయ కక్ష సాధింపు చర్య అని దానికి ఒక బ్రాండ్ వేసిండ్రు. ఫార్ములా E1 కూడా ఇది మా మీద తప్పుడు కేసు అని ఒక బ్రాండ్ వేసారు. ఇక మేము వీళ్ళు చేసిన ఏ అవినీతిని ప్రశ్నించి దాన్ని విచారించినా, అంటే రాష్ట్ర ఆధీనంలో ఉన్న ఏ సంస్థతో విచారించినా ఇక ఈజీగా ఇది ప్రజల దగ్గర పోయి ఇది మా మీద కక్ష సాధింపను ఇంకోటను మా ప్రభుత్వాన్ని బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. అంత మాత్రాన వాళ్ళు చేసిన తప్పును ఒప్పుకోవడం అంత గొప్ప హృదయాలు వాళ్ళకు ఉన్నాయని మనం అనుకోలేము. బట్ ఇక ఇప్పుడు దొంగతనం జరగపోయి మీ మీద విచారణ జరగొద్దు అనేవాడు. మరి రొయ్యల ముళ్ళు ఎడబోయింది అంతే కదా, అందరు శాఖాహారులే, రొయ్యల ముళ్ళు ఎడబోయింది, ప్రజల ధనం ఎక్కడ పోయిందని తేల్చాలనే క్రమంలో ఏదైతే జస్టిస్ పినాకి చంద్రఘోష్ గారు ఇచ్చినటువంటి కమిషన్ సిఫారసును కేబినెట్ ఆమోదించి సభలో పెడితే అది కూడా ప్రజల దగ్గరికి రావద్దని కోర్టులకు ఆపే ప్రయత్నం చేసింది. బట్ ప్రజల కోర్టులు కూడా న్యాయం వైపే ఉన్నాయి, అవి ప్రజల ముందుకు వచ్చినాయి. ప్రజలు గల్లీలలో పుంకాలుగా ఏం చేసిండ్రు కేసీఆర్ అవినీతి, హరీష్ రావు గారు, కేసీఆర్ గారు అండ్ సోకాల్డ్ పోయిన గవర్నమెంట్ ఏం అవినీతి చేసిందో మాట్లాడుకునే స్థాయిలో అది అందరికీ వెళ్ళిపోయింది జనాలకి. ఇప్పుడు ఏమంటాము, మేమేమన్నాం సరే ఇక మిగతా ఈ దృష్టిలో పెట్టుకున్నాం. ఫోన్ ట్యాపింగ్ అంటే కక్ష సాధింపు అంటారు, ఫార్ములా E1 కేసు కక్ష సాధింపు అంటారు, ఇది కూడా కక్ష సాధింపు. వాళ్ళందరినీ మీరు ఇస్తే ఇప్పుడు తెలంగాణ ప్రజలకు మేము జవాబుదారీగా ఉండాలి, వాళ్ళకు ఒక స్పష్టత ఇవ్వడం కోసం సిబిఐ చేతిలో పెట్టిన ముఖ్యమంత్రి గారు ప్రకటన చేసిండ్రు.
ఇది ప్రకటించే వరకు కూడా బీజేపీల వర్షన్ ఒక్కసారి మాట్లాడుకుంటే అసలు మీకు అయితలేదు, మీతో అయితలేదు, రెండు సంవత్సరాలు అవుతుంది, మీరు ఏం చేస్తున్నారు, ఇంకా కేసీఆర్ తీసి జైల్లేక అది ఇదని అంటే డ్యూ లా ప్రొసీజర్ ఫాలో కావాలనే మీరు ఆవేశాలకు పోయి చేస్తే అది రేపు ప్రజలు కూడా మమ్మల్ని తప్పు పట్టే అవకాశం ఉంటుందని మేము చెప్తూ వచ్చినాం. లేదు సిబిఐకి ఇవ్వండి మీరు అన్నట్టు, ఇది అంత వారం రోజులలో తేల్చే కేసు, దీనికి 2 ఏళ్ళు కావాలన్నా బీజేపీ నాయకులు చేసినటువంటి ఆరోపణలు ప్రచారం. ఇంకొక అడుగు ముందుకేసి అసలు ఇది తేల్చకపోవడానికి కారణం ఏంటంటే కాంగ్రెస్ బీజేపీలు ఇద్దరు కుమ్మక్కైనరు, కావాలని ఒక గేమ్ ఆడుతున్నారు. మేము సరే రాష్ట్ర ప్రభుత్వం మీద నిందలు అవసరం లేదనుకున్నాం, దీని మీద పూర్తి విచారణ ట్రాన్స్పరెన్సీ కావాలనుకున్నాం, సిబిఐకి ఇచ్చేసినాం. అక్కడైతే మా ఇన్ఫ్లుయెన్స్ ఏముండదు, ఇక కేంద్రం కోర్టులో ఉన్నటువంటి బంతి. మరి ఏమైంది ఇప్పుడు మీకు ఇచ్చినాము, ఇచ్చిన తర్వాత ఎందుకు డిలే అవుతుంది అంటే ఇది బీఆర్ఎస్ బీజేపీ విలీనం కోసం జరుగుతున్న డ్రామా కింద చూడాలని, ఈ డిలే ఎట్లా చూడాలి?